ఇంత పని అయిపాయే. బాధపడకక్క, నువ్వు బాధపడకు, రంది పెట్టుకోకు, నువ్వు పోయినోళ్ళందరూ మంచోళ్ళక్క. అయ్యో, కొండా సురేఖక్క గురించోళ్ళా? పాపం సురేఖక్క ఇంట్లో పెద్ద విషాదము అంటారు చూడు, గసంటిదే అయిందోల్లా. అక్క మస్తు బాధపడుతుంది, కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నది. అక్క ఏడుస్తుంటే నా పానమే కలుక్కుమన్నది. పాపం అక్కకు ఇంకెంత బాధ ఉన్నదో. ఇంతకు ఏమైందంటారోల్లా? పాండ్రి, మనం సురేఖక్క ఇంటికే పోయి అక్కను జరసేపు ఓరదర్శొద్దాం, నడువురి. అయ్యయ్యయ్యో, మంత్రి కొండ సురేఖక్క మస్తు ఏడుస్తున్నది కదా, కన్నీరు మున్నీరు అవుతున్నది. ఎందుకంటే పాపం మంత్రి మేడం సాదుకుంటున్న కుక్క జీవిడిచిందోల్లా. ఆ కుక్క పేరు హ్యాపీ అట. హ్యాపీ గుండెపోటు వచ్చి ఆ హ్యాపీ కాలం చేసింది. ఎన్నొద్దుల సంధి సాదుకుంటున్నదో, కుక్క చచ్చిపోయిందని ఎరకవుడుతోనే పాపం అక్కకు ఏడుపు ఆగలేదోల్లా. వాళ్ళ ఇంట్లో పనిచేసేటోళ్ళు కూడా ఏడ్చిర్రు. ఇక అది చేసిన సేవలను యాద్ చేసుకుంటా పెద్ద నివాళిచ్చింది సురేఖక్క. ఆఖరి కార్యం దగ్గరుండి చేయించింది. సాదుకున్న కుక్క మీద ఎంత పాయరం పెట్టుకుంటే గంతగానం బాధపడుతుంది చెప్పు. అక్క బాధపడకక్క, అక్కది ఎంత జాలిగుండెనో కదా. అయితే ఈ సీన్ చూసిన వాళ్ళందరూ కొండ సురేఖ అక్కకు ధైర్యం ఇస్తాన్రు, బాధపడకని ఓదార్స్తున్నారట. కానీ అట్లనే షేయిపార్టీ ప్రభుత్వం వచ్చినాక దగ్గర 500 మంది రైతులు కాలం చేసిర్రు. ఇక వాళ్ళ కోసం ఎంతగానం ఏడ్చిందో. ఇక శ్రీశైలం సొరంగంలో ఇరుక్కపోయిన 8 మంది జాడపత్తలేదు, వాళ్ళ కోసం ఎంత తన్లాడిందో. ఇక నిరుద్యోగులు కూడా నౌకర్లు వచ్చేటట్టు లేవని బల్మీటికి చచ్చిపోయిర్రు. సాదుకున్న కుక్క కాలం చేస్తేనే గంత బాధపడ్డ కొండ సురేఖక్క మనుషులు జీవిడిస్తే ఇంకెంత బాధపడ్డదో, ఎంత కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నదో. కొన్నొద్దులు అన్నం కూడా తినలేదు కావచ్చు అని అంటున్నారు లో.